లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఎలా ఉన్నారు? బాగున్నారు అయ్య గారు? అంత క్షేమంగా ఉన్నామమ్మా, అందరూ బాగున్నాము. తీసుకోండి. ఓకే పాపలో పెట్టుకోండి. ఓకే ఓకే చెప్పండి సార్, చెప్పండి అయ్య గారు. ఓకే అమ్మా. దేవుని ఘనమైన నామునకు, పరిశుద్ధ నామునకు మహిమ, ఘనత, ప్రభావములు మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మరి దేవునికి చెల్లును గాక, స్తుతి కలుగును గాక. అలాగే ఈరోజు మరి సార్వత్రిక సంఘం గ్రూప్ లో దేవుని ప్రార్థనల ద్వారా విశ్వాసంలో ఎదుగుటకు, వాక్యము ద్వారా మన ఆత్మలను బలపరుచుకున్నటకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నటువంటి మీకందరికి కూడా మరొకసారి ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య సందేశంలోనికి మిమ్మల్ని తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. గతించినటువంటి వారంలో మరి సోమవారం రోజున నక్షత్రము, స్టార్ అనే అంశం గురించి మిమ్మల్ని నేను కొన్ని విషయాలు నేర్పించడానికి ప్రభు కృప చూపించాడు. మీరు నేర్చుకున్నారని నేను విశ్వసిస్తా ఉన్నాను. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు మనం నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. తీయండి ఒకసారి సామెతల గ్రంథము 30 అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. సామెత గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనం అమ్మ. ఒకరు తీసి చదవండి అమ్మ. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికలతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బొట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరే ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? చాలు 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 చాలు. ఈరోజు సామెతల గ్రంథములో యేసుక్రీస్తు యొక్క పుట్టిక దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము. యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని క్రిస్మస్ లో మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము. ఈ విషయాలు మీకు అర్థం అవ్వాలి అంటే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలి. వింటే ఈ పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి చాలా స్పష్టంగా అర్థమగు రీతిలో రాయబడి ఉంది. అది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ 30వ కీర్తన రాసింది ఎవరంటే ఆగూర్ అనే ఒక దైవ భక్తుడు ఈ కీర్తన రాశాడు. అదే ఈ మాటలో ఎంతో చక్కగా రాస్తా ఉన్నాడు. ఈ కీర్తన రాసి ఈ మాటలు రాసినటువంటి ఈ వ్యక్తి ఏమి చదువుకోలేదు, చాలా చదువు లేనటువంటి వ్యక్తి. అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అతను నిలబెట్టుకుని యేసుక్రీస్తు యొక్క జన్మ రహస్యం, జన్మలో ఉన్నటువంటి గొప్ప అమూల్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు సర్వ ప్రపంచానికి బయలుపడి చేస్తా ఉన్నాడు. ఏమిటి ఆ విషయాలు అంటే ఇందులో 6 విషయాలు ఇమిడి ఉన్నాయి. అంటే 6 ప్రశ్నలు ఈ చదవబడినటువంటి ఈ సామెతల గ్రంథము 30 అధ్యాయం 4వ వచనం ఒక్కట్లోనే 6 ప్రశ్నలు ఉన్నాయండి. ఈరోజు ఈ 6 ప్రశ్నలు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాలు తెలియనటువంటి వారు ఎంతో మంది నేటి సమాజంలో అజ్ఞానపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, భూమిని ఆకాశమును సృష్టించక మునుపు, దేవదూతలు సృష్టించక మునుపు, లేదంటే ఈ మనుషుని పుట్టించక ముందే, పరలోకం లేనప్పుడే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మరి మహిమ ద్వారా, ఒక గొప్ప వెలుగు ద్వారా ఆయన కుమారుని చేసి ఉన్నాడు.
ఈరోజు ఈ 6 ప్రశ్నలు కూడా ఒకటిగా మనం తెలుసుకుందాం. తెలుసుకుంటే యేసు ప్రభు ఎప్పటివాడు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అన్ని కూడా మనకి క్లియర్‌గా వివరంగా మనకు తెలుస్తది. యేసుక్రీస్తు జన్మము చాలా మంది అనుకుంటారు 2000 సంవత్సరాల క్రితము కన్యక మరియమ్మ గర్భాన పుట్టినప్పటి నుండే స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది అప్పటికంటే ముందు నుంచే, పూర్వం నుంచే ఉన్నాడనే విషయాలను ఈ 6 ప్రశ్నల ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? మొదటి ప్రశ్న అండి ఇది. ఆగూరు అనే వ్యక్తి దేవుడు చెప్తా ఉన్నాడు ఆగూరికి, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయం 12వ వచనం అమ్మ. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండున్నది కాదు. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆకాశములో ఉండే దేవుడు. ఆయన ఆకాశంలో ఆయన స్థలం ఉంది. ఆకాశపై ఆకాశము, ఆకాశ మహాకాశాలలో ఉంటాడు ప్రభు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది, ఆకాశ మహాకాశాలలో ఆ స్థలంలో పరలోకంలో ఉంది. దేవుడు పరలోకంలో ఉంటాడు, నిత్యత్వంలో ఉంటాడు, శాశ్వత లోకంలో ఉంటాడు. ఆయన ఎవరు చూడలేరు, ఆయన ఎవరు కనుగొనలేరు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్న దేవుడు. ఆయన ఆకాశంలో పైన ఉండేటువంటి ఆ పరిశుద్ధ దేవుడు అక్కడుండి తన కుమారుడైన యేసుక్రీస్తు పాటు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాడు దేవుడు. అయితే యోహాను సువార్త 3 అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, పరలోకము నుండి వచ్చిన మానవ పుత్రుడు భూలోకానికి వచ్చాడు, ఇంకెవరు రాలేదు, ఎవరు వెళ్ళలేదు అన్నమాట. చూడండి ఒకసారి, అది యోహాను సువార్త 3 అధ్యాయం 13వ వచనం చదవండి అమ్మ. ఒకసారి ఆ మాట కూడా చదవండి. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చాలండి. చూసారా, మొదటి మాట ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? అందరూ ఒకసారి చెప్పండి అమ్మ మాట. నువ్వు రా చెప్పండి. ఆకాశమునకెక్కి మరలా దిగిపోయిన వాడు. అది ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడంటే ఆయన ఉండే స్థలము మహాకాశము, పరలోకములో, నిత్యత్వములో, సమీపించరాని తేజస్సులో, ఎవరు చూడలేనటువంటి, ఎవరు వెళ్ళలేనటువంటి, ఎవరు కళ్ళతో చూడలేనటువంటి ఆ ప్రదేశాలలో ప్రభు ఉన్నాడు. అక్కడ నుండి కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడి భూలోకానికి పంపించాడు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడంటే పై నుండి కిందకి దిగాడు. ఆయన చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు పుట్టాడు అనుకుంటారు. ఆయన పుట్టడం కాదండి, ఆయన వచ్చాడు అని అనాలి మనం. అంటే మానవ రీతిగా చాలా మంది పుట్టితేనే ఈ భూలోకంలో ఉండాలి అనే అపోహలో ఉంటారు. మా దేవుడికి పుట్టుకలు సావులు అంటూ ఏమీ ఉండవండి. ఒక మాట ఉంటది, కుమారుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని. రక్షించడానికి వస్తే మనిషి కుమారుడుగా రాకూడదు, వేరే రూపంలో రావాలి. కానీ ఆయన మానవులందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. రావడానికి పుట్టడానికి చాలా డిఫరెంట్ ఉందండి. కన్యక మరియమ్మ గర్భాన మానవుడిగా జన్మించాలి గనుక ఆయన పరలోకము నుండి పరిశుద్ధాత్మ రూపుడిగా మరి మరియమ్మ గర్భంలోకి వెళ్ళాడు. తర్వాత భూలోకంలోకి మరి లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆధ్యాత్మికంగా పరలోకంలో నుండి భూలోకానికి వచ్చాడు. అందుకే నేను ఒక చిన్న కవిత రాశాను. కవిత సందర్భంలో చదువుతాను, వినండి. పరలోకంలో నుండి భూలోకానికి వచ్చి, భూలోకంలో నుండి కన్యక మరియమ్మ గర్భంలోనికి వెళ్ళి, గర్భంలో నుండి సమాజంలోనికి వచ్చి,
సమాజంలో నుండి శిలువపై నుండి సమాధిలోనికి వెళ్ళి, సమాధిలో నుండి సమాజంలోనికి వచ్చి, సమాజంలో నుండి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన వల్లనే పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు నేడు జరుపుకుంటా ఉన్నారు ప్రజలు. చూసారండి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుండి ఈ కన్యక మర్యమ గర్భంలోకి వెళ్ళాడంట, కన్య గర్భంలో నుండి భూలోకానికి వచ్చాడంట, భూలోకంలో నుండి సమాజంలోకి వెళ్ళాడంట, సమాజంలో నుండి మరి శిలువపైకి ఎక్కాడంట, శిలువపై నుండి సమాధిలోకి వెళ్ళాడు, సమాధిలో నుండి సమాజంలోకి వచ్చాడు, సమాజంలో నుండి మరలా నేను వస్తానని చెప్పేసి ఆయన ఎక్కడి వచ్చాడో అక్కడికి వెళ్ళాడనే వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. చూద్దాం. రెండవది ఏంటంటే, మొదటిది ఆకాశమునకి ఎక్కి మరలా దిగిన వాడెవడు? ఆయన ఆకాశంలో నుండి భూలోకానికి వచ్చాడు, భూలోకంలో నుండి పైకి వెళ్ళిపోయాడు, మరలా ఆయన రెండవ రాకడలో రానై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఆరోహణం అవడం అంటే పైనుండి కిందకి రావడం అన్నమాట. తన పిడికెళ్లతో దాన్ని పట్టుకున్నవాడెవడు? రెండవ తన పిడికెళ్లతో పట్టుకున్నవాడెవడు? ఓకే ఓకే మంచిది. ఇక్కడ కీర్తన గ్రంథము 104 కీర్తన 2వ వచనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. కీర్తన గ్రంథము 104:2. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఓకే అమ్మా. ఇక్కడ రెండవది ఏంటంటే, తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గాలిని ఆపాడా లేదమ్మా? చిన్న నావలో పెద్ద తుఫాన్ వచ్చిందంట, చిన్న నావలో పెద్ద తుఫాన్ వచ్చింది. వచ్చేటప్పుడు అందరూ పడవ మీద ఉన్నారు. అప్పుడు అందరూ భయపడిపోయి, ప్రభా మేము చనిపోతున్నాం, నీకు చింత లేదా, నీకు భయం లేదా అని ఎంతో వేదన పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఆ టైంలో గాలి ఆగు అన్నాడు యేసు ప్రభు. ఆగిందా లేదమ్మా? వెంటనే ఆగిపోయింది. గాలి ఆగిపోయింది వెంటనే. ఎందుకంటే గాలిని, వెలుగును వస్త్రంగా, జలాలను తన మేడ గదుల దూలాలుగా, మేఘాలను రథంగా చేయుటకు సమర్థుడు మన దేవుడు. గాలిని ఆపగల సమర్థుడు ఆయన. చూడండి. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. అక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం, దేవాది దేవుడు తన పిడికలతో గాలిని పట్టుకోగల సమర్థుడే. తన పిడికిలతో జలమును కొలిచిన వాడెవడు? అదంతా కూడా దేవాది దేవుడే చేయగల సమర్థ. చదివమ్మ సార్ ఆ మాట. తన పిడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు? జేనాతో ఆకాశంలా కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కోలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తునిక చేత కొండలను తూచిన వాడెవడు? చాలమ్మ. ఇక్కడ దేవాది దేవుడు చేసే గొప్ప కార్యాలు, సృష్టి అంతా కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన ఏమైనా చేయగల సమర్థుడైన. ఇదంతా ఎవరి కోసం చెప్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించే చెప్తా ఉన్నారు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు సృష్టికర్త. యేసు తండ్రైన దేవుడు యేసు ప్రభు గొప్ప అధికారం ఇచ్చాడు. సృష్టి అంతటి నువ్వు చేయి, ఆకాశంలో కిందకు దిగు, ఈ యొక్క మొత్తం సమస్తం నీ ద్వారా సృజించబడాలి, కుమారుని ద్వారా సృజించబడాలి, కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. చూసారండి. రెండవది, తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నాడు. ఎవరు చేశారు అంటే, యేసు ప్రభు అక్కడే తన పిడికలతో గాలిని పట్టుకున్నాడు. సృష్టిపై అధికారం కలిగిన వాడైనా, చిన్న దేవుడు కాదు, నిన్న మొన్నటి దేవుడు కాదైనా, చాలా అద్భుతమైన దేవుడు, శక్తిమంతుడై ఉన్నాడు ఆయన. అందుకే గాలి ఎవరన్నా చూడగలరా? అసలు గాలే కనబడదు. గాలి ఎలా ఉంటుందో కూడా ఎవరికే తెలియదండి. మన కళ్ళు ఉన్నాయి కానీ మన గాలిని చూడలేం.
గాలి వేస్తుంటే మనం కొంచెం ఎగిరిపోతూ ఉంటాం, లేదంటే పడిపోతూ ఉంటాం గాలికి. అంతే తప్ప గాలి మనకంటూ ఏమి కూడా కనబడదండి. కానీ దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు గాలి కనబడుతుంది. దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు గాలి లోబడుతుంది. నీకు నాకు గాలి ఏమి కూడా లోబడదండి. ఎందుకంటే దాని సృష్టికర్త, గాలిని సృష్టించిన సృష్టికర్త, పంచభూతములను సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిన్న మొన్నటి దేవుడు ఎంత మాత్రము కాదు అనే విషయాన్ని సర్వలోకం తెలుసుకోవాలి. అలాగే మూడవది చూద్దామమ్మా. మూడవది ఇంకా చాలా ఉన్నాయి, మాటలో చాలా రెఫరెన్స్ ఉన్నాయి, టైం అయిపోతుంది కాబట్టి మూడవది తెలుసుకుందాం. బట్టలు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మైక్ ఆపలో పెట్టుకోండి. ఓకే ఓకే చెప్పండి అయ్యారు. బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు అంటున్నాడు అక్కడ ఆగూరు అనే ఒక గొప్ప భక్తుడు. ఇడమ్మ బట్టలో నీరు మూట కట్టిన వాడెవడు. చూసారండి ఈ మాట ఎలా ఉందో చూడండి ఒకసారి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం చదవండి అమ్మా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8-9 వచనాలు. ఇదే అతని సంతోషకరమైన గతిని అంతము. అమ్మా 8వ వచనం చదవాలి. 8వ వచనం 38:8. 38 అండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం అమ్మ. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తి గుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటివా? చాలమ్మా చాలమ్మా. ఇక్కడ అన్ని ప్రశ్నలు ఉంటాయమ్మా. ఇక్కడ అన్ని కూడా ఇంకా అలా చదువుతూ ఉంటే చాలా ప్రశ్నలు ఉంటాయండి. నేను బైబిల్ గ్రంథంలో ఈ ప్రశ్నలన్నిటి కూడా ఆన్సర్ రాస్తూ ఉన్నాను. చాలా వరకు రాసేసాను కూడా. చాలా ప్రశ్నలు ఉన్నాయండి. మనం బైబిల్ అధ్యయనం చేసేటప్పుడు మనం ఎలా పెడతారో చదవకూడదు. ఒక ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళి ఈ ప్రశ్నలకు ఆన్సర్ రాస్తూ ఉంటే మనకి బైబిల్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో మనం వాక్యాన్ని నెమరు వేసుకోవాలి అనే ఆసక్తి మనకు కలుగుతుంది అన్నమాట. ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే సృష్టి మీద గొప్ప అధికారాన్ని యేసుప్రభు ఏ విధంగా కలిగి ఉన్నాడో అనే విషయాలను ఈ ప్రశ్నలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే బట్టలో నీళ్లు మూట కట్టిన వాడు, అంటే మేఘాలలో నీళ్లు పెట్టి భూమి మీదకి విరవబడిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు అన్నమాట. ఇదంతా మేఘాన్ని వస్త్రంగా మూట కట్టాడంట మన దేవుడు. సరండి, ఈ రోజున వర్షం రాకపోతే భూమి మీద పంటలు పండవు, మనుషులు బ్రతకలేరు. కాబట్టి పంటలు పండుతున్నాయి అంటే దేవుడు మేఘాన్ని కలుగజేశాడు. మేఘాల్లో నీరు పెట్టాడు. ఆ నీరు ద్వారా ఈ భూలోకానికి వస్తుంది. ఇదంతా ఎవరు చేశారు అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారే చేశారు అని వాక్యం మనం స్పష్టంగా చెప్తా ఉంది. సముద్రం ఉందనుకోండి, సముద్రము మరి మనుషుల మీదకి రాకుండా ఒక అడ్డుకట్ట వేసిన వాడు ఎవరంటే దేవుడే. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఇర్మియా 5వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి అమ్మ. 2 మాటలు చదవండి. ఇదిగో తన బాహువే తన పక్షమున వేలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయి ప్రకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. అమ్మ ఒకసారి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. అందులో సముద్రము భూలోకంలోకి రాకుండా ఎలా అడ్డు పెట్టాడో దేవుడు ఇక్కడ బట్టలో నీళ్లు మూట కట్టిన వాడు అంటున్నాడు. అంటే తన ఆధీనంలో, తన స్వాధీనంలో నీళ్లు నుంచుకున్నాడు ఆయన, మనుషులకు అపాయం రాకుండా. ఇర్మియా గ్రంథము 5:22. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దేటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానిని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా?
ఇంకా చదవమ్మా. నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే సముద్రము తన స్వాధీనంలో తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ప్రజలు చనిపోకుండా ఉండడానికి సముద్రం ప్రజలలోకి వెళ్లకుండా, ప్రజలను నీళ్లతో నింపకుండా తన బుట్టలో పెట్టుకున్నాడు. తన చేతిలో పెట్టుకుని మరి ప్రజల్ని కాపాడుతున్న దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు ప్రభువే. అంత గొప్ప సహాయం చేసిన దేవుణ్ణి మనకు భయపడకుండా ఈరోజు జీవిస్తా ఉన్నాం. ఈరోజు మనకు తెలుసు భూమి ఒక వంతు అయితే సముద్రము 3 అంతులు ఉందండి. నీరు 3 అంతులు నీరు ఉంటది. మొత్తం భూప్రపంచం మీద 3 అంతులు నీరు, 1 అంతు భూమి. ఎందుకు దేవుడు అలా పెట్టాడు అంటే భూమి కింద అగాధం ఉంది, అక్కడ అగ్నిగుండం ఉంది, భయంకరమైన అగ్నిగుండం కింద ఉందని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆ కింద ఉన్నటువంటి అగ్నిగుండం చల్లార్చడానికి పైన దేవుడు ఒక ప్రణాళిక ఉంటది. 3 వంతులు నీరు పెట్టాడు, 1 వంతు భూమి పెట్టాడు. ఈ కింద ఉన్నటువంటి ఈ నీరు ఏం చేస్తుందంటే మనుషులను మరి విశ్వరూపం చూపించాలనుకుంటుంది. అందుకే దేవుడు అన్నాడు ఆకాశమా ఆలకించు, భూమి సేవయొగ్గు అంటున్నాడు. ఆకాశానికి భూమికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఆకాశము కోపం వచ్చిందనుకోండి, దేవుడు కోపం వచ్చిందనుకోండి మనుషుల పట్ల, ఆకాశంలో నుండి పిడుగుల వర్షం కురిపిస్తాడో, తర్వాత ఉడుముల వర్షం కురిపిస్తాడో, తర్వాత గట్టిగా విస్తారమైన వర్షాలు కురిపిస్తాడో, దేవుడు ఆకాశంలో నుండి ఇటు మెరుపులు రప్పింతాడో, ఇంకా ఇన్నంటే రప్పింతాడు ఆకాశంలో నుండి. దేవుడు కోపం వచ్చిందంటే భూప్రపంచం మీద. అలాగే భూమి మీద కోపం వచ్చింది అనుకోండి, భూమికి ఆజ్ఞాపిస్తాడు దేవుడు, సముద్రము ఎల్లు, ప్రజలంతా శుభ్రంగా నాశనం చేసేయాలి అంటాడు ఒక్క మాట అంటే. అప్పుడు సముద్రం ఏమైపోవాలమ్మా? 3 ఇంతులు నీరు ఉంది భూమి మీద. ఈ 3 ఇంతుల నీరు కూడా మనిషి మీదకి వచ్చేసింది అనుకోండి, శుభ్రంగా ప్రపంచం అంతా ఏమైపోద్ది అంటే మునిగిపోద్ది. కానీ దేవుడు దయామయుడు కాబట్టి, దేవుడు మనుషులు ప్రేమిస్తున్నాడు గనక, మనుషులందరూ రక్షించబడాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు గనక, ఒక్క పాపి నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు గనక అంతే సముద్రానికి ఆజ్ఞాపిస్తున్నాడు, ఓ సముద్రమా నువ్వు ఇక్కడ దాకానే ఉండు, ఇక్కడ మించి నువ్వు లోపలికే ప్రజల్లోకి వెళ్ళడానికి వీలు లేదు అని ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అందుకనే ఇదంతా ఎవరు చేశారు అంటే, బుట్టలో నీళ్లు మూట కట్టిన వాడు ఎవడంటే యేసు ప్రభు వారు మాత్రమే ఈ గొప్ప సృష్టికర్త ఉన్నాడనే విషయాలను ఈరోజు మనం తెలుసుకోవాలి. అలాగే నాలుగవది భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? చెప్పండమ్మా. భూమి దిక్కులన్నిటినీ స్థాపించిన చూసారండి. భూమికి కూడా దిక్కులు ఉన్నాయి. ఏం దిక్కు తెలుసండి? అది తూర్పు, దక్షిణం, ఉత్తరం. ఇంకా చెప్పాలంటే ఆగ్నేయం, అలా రకరకాలుగా 7 భాగాలు 8 భాగాలు ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా 4 భాగాలు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. అందుకని యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మరి దోత వచ్చి అంటది, ఓ గ్రామానికి చెందిన వారులారా, ఓ ప్రాంతానికి చెందిన వారులారా అని చెప్పదు. ఏమంటదంటే కూడా ఏమని చెప్తుందంటే శుభవార్త అని చెప్తుంది. ఏంటా శుభవార్త అంటే న్యూస్, గుడ్ న్యూస్ అంటది. చూసారా, న్యూస్ అనే పదంలోనే 4 అక్షరాలు ఉన్నాయి. NEWS. చెప్పండి అమ్మా అందరూ కూడా. NEWS. దాన్ని దిక్కులు అంటారు, దానే దిక్కులు. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అని అర్థం అన్నమాట. అలాగే ఈ భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడు ఎవడు అంటే, కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం ఒక అద్భుతమైన మాట ఉంటది అక్కడ. కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. అది చూసారండి. భూమి యొక్క ఇంకా దిక్కుల గురించి రాయబడిందో చూడండి. 86వ అధ్యాయం 9వ వచనం. కీర్తన అండి. కీర్తన 86:9 అండి. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు.
ఆ, యెహోవా భూమి అందంతట ఉన్న ప్రజలారా దేవుని స్తుతిస్తారు, దేవుని గణపరుస్తారు అనే మాట అక్కడ రాయబడి ఉంది. 86లో కూడా ఇక్కడ సమస్త భూజనులారా కూడా దేవుణ్ణి స్తుతిస్తారు అనే మాట రాయబడి. ఇంకా యెషయా గ్రంథము 45:22 ఏముంటదంటమ్మా, భూమి కొనలలో ఉన్నవారులారా మీరు దేవుని స్తుతిస్తారు. కొనలంట, కొనలని ఉంటుంది చూడండి అక్కడ. అలాగే నిర్గమకాండం 20:11 నుండి నెహెమ్యా 9:6 కూడా ఈ దిక్కులన్నిటికీ స్థాపించిన వాడు దేవుడే అనే విషయాన్ని అక్కడ రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 45:22. యెషయా గ్రంథము 45:22. నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చాలమ్మా, చాలమ్మ. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్స్ లో. నిర్గమకాండం 20:11, నెహెమ్యా 9:6, లోకాసు వార్త 10:11, 29 కూడా ఇక్కడ భూమి దిక్కులన్నిటినీ స్థాపించిన వాడు ఆయనే అనే మాటల స్పష్టంగా రాయబడి ఉంటది. ఎందుకంటే ఈ భూమిని ఆయన నోటి మాట ద్వారా సృష్టించాడు. సర్వ భూ ప్రపంచమును ఆయన నోటి మాట ద్వారా సృజించి ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 5వ మాట చూసుకుందాం. 5వ మాట ఏముందమ్మా, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమి. 6వది ఆయన కుమారుని పేరేమి అని రాయబడుతుంది అక్కడ. చూడండి అమ్మా, ఆయన పేరు ఏంటంటే మోషేకు పరిచయం అయిన దేవుడు. నిర్గమకాండం 3:13 ప్రభువా ఈ ప్రజలందరినీ నేను ఏమని చెప్పను, ఉన్నవాడును పేరేంటి అని అడిగితే నేను ఏమని చెప్పను ప్రభువా అని అక్కడ అడుగుతాడండి కుమారుడిని. ఆయన పేరు యెహోవా. తండ్రి అయిన దేవుని పేరు ఏంటమ్మా, యెహోవా. యెహోవా అనగా స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఎవరు ఆయన పుట్టించలేదు, ఎవరు ఆయన కలుగు చేయలేదు. ఆయన స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. నిర్గమకాండంలో కూడా 6:3 కీర్తన గ్రంథం 68:4 అలాగే 90:2 యెషయా 44:6 కూడా ఆయన పేరు యెహోవా, తండ్రి అయిన దేవుని పేరు యెహోవా అని చక్కగా రాయబడి ఉంది. ఆయన ఎక్కడుంటాడో అని ఆలోచిస్తే మత్తయి సువార్త 18:20 28:20 మనకు అనిపిస్తాడండి. ఆ యెహోవా భూ ప్రపంచానంతటిని కలిగి చేసినటువంటి దేవుడు, తండ్రి దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సృష్టి అంతటిని కూడా కలిగి చేసినటువంటి దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి చేయలేనటువంటి దేవుడు మన మధ్యలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. చూడమ్మా, మత్తయి సువార్త 18:20 చదవండి అమ్మా. నేను ముగిస్తున్నాను, తొందరగా ముగిస్తాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చూసారండి, ఇక్కడ మనకి ఎలోహిం అంటారు దాన్ని. ఎలోహిం అంటే బహువచనం, తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుడు అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు అని లోకానికి రక్షకుడిగా, విమోచకుడిగా పంపించాడు. కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తగా ఈ లోకానికి పంపించాడు. ఫస్ట్ తండ్రి అయిన దేవునిలో నుండి కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, యేసు ప్రభు పరిశుద్ధాత్మని లోకానికి పంపించాడని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ఆయన ఒకే దేవునిలో 3 లక్షణాలు, 3 స్వభావాలు, 3 క్వాలిటీస్ దేవుడు మనకు బయలుపడి చేస్తా ఉన్నాడు. అది తెలుసుకోవాలంటే, ట్రినిటీ తెలుసుకోవాలంటే అది మన బ్రెయిన్ పనిచేయదన్నమాట. అది దేవునిలో ఉన్నటువంటి గొప్ప తత్వం, దైవత్వం. అది మనం తెలుసుకోవాలా. చూడండి, అక్కడ యోబు గ్రంథము 11:7 దేవుని రహస్య సత్యాలు తెలుసుకోవడం మన వల్ల కాదు అని రాయబడుతుంది అక్కడ. చూడండి అమ్మ, ఒక్క మాట చదవండి, ఇది మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 11:7. దేవుని గుణాంశములను నీవు తెలుసుకొనగలవా?
సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా. అది చాలమ్మా. ఇక్కడ యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 7వ వచనంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గురించినటువంటి ఆ మర్మం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవడానికి మన వల్ల కాదు. అది ఎలా వాళ్ళు ముగ్గురు కలిసి ఒక దేవుడిగా ఉన్నారు, మూడు తత్వాలు కలిసి ఒక తత్వంగా ఎలా మార్చబడ్డది, ఎలాగనేది మన వల్ల ఎంత మాత్రమో కాదు. మన బ్రెయిన్ పనిచేయదన్నమాట. అంత గొప్ప దైవ రహస్యములు అందులో ఇమిడి ఉంటాయి. మనం విశ్వసించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి రక్షకుడిగా పంపించాడు, పాప విమోచకుడిగా పంపించాడు. అదే గొప్ప రహస్యం. అందులో నుండే మనల్ని ఆదరణకర్త అనాదిగా వదలని అన్నాడు. అనాదిగా వదలనంటే ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఒకే దేవుడు అని మనం విశ్వసించాలి, నమ్మాలి, బాప్తిస్వం అలాగే తీసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు కూడా చెప్పాడు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నామంలో బాప్తిజం పొందండి. నామం అండి, అది నామం, ఒకే నామం, నామములు అనలేదు అక్కడ, నామము అన్నాడు. అలాగే మన దీవెన వచనాలు కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము అని చెప్తా ఉంటాం. కాబట్టి ఇది గొప్ప రహస్యం. ఈ తత్వాన్ని ఎవరు కూడా అంత గమ్మునే తెలుసు. అందుకే దాని వలన చాలా మందికి విభేదాలు కూడా నేడు సమాజం కలుగుతూ ఉన్నాయి. మనము విశ్వసించాలి నా ప్రభువు త్రియేక దేవుడు అని. అందుకనే ఈ ప్రశ్నలో ఈ ప్రశ్న కూడా ఉంది, ఆయన పేరు ఏమిటి అంటే తండ్రి అయిన దేవుని పేరు, కుమారుడైన యేసుక్రీస్తు పేరు, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుని పేరు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 6వది ఆయన కుమారుని పేరేమి అంటున్నాడు. చూడండి, మధ్యల జాతక ఈ మాట మనం ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా నేర్చుకున్నాం. ఆయన కుమారుని పేరేంటి చూడండి. యోహాను 1వ అధ్యాయం 18వ వచనం చదవండి అమ్మ. 1:18. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఓకే, చాలమ్మా. ఇక్కడ తండ్రి అయిన దేవుడిని ఎవ్వరూ చూడలేరు. ఎందుకంటే మనం మొదటగా నేను చెప్పాను, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్న దేవుడని, కోటాన కోట్లు దూతల సమూహముతో కెరూబుల మధ్యను శరాపుల మధ్యను యెహోవా పరిశుద్ధుడు 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 అని రాత్రి పగలను మానక నిత్యం పొగడబడుతున్నటువంటి దేవుడని, ఆయన ఎవరో చూడలేరని, ఆయన చూసిన వాడు ఎవరంటే ఆయన అద్వితీయ కుమారుడు, అద్వితీయ ఒకే ఒక కుమారుడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తండ్రి అయిన దేవుణ్ణి చూశాడు, ఇంకెవ్వరు కూడా చూడలేరు. ఆయన వెలుగు, గొప్ప వెలుగండి. కోటాన కోట్ల సూర్యులు కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. ఒక సూర్యుడినే మనం కళ్ళెదురు చూడలేకపోతున్నాం మధ్యాహ్నం మాటలు. అటువంటి కోటాన కోట్ల సూర్యులు ఉన్నటువంటి ఆ వెలుగు ఎంతైతే ఉంటుందో అంత మహిమ గల దేవుడు తండ్రి అయిన దేవుడు. ఆయన ఎవరు చూడలేరు. ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి కుమారుడే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన చూడగలడు. ఆయన కుమారుని పేరేమి అన్నాడు. ఆ దేవుడే ఒక రూపం, ఒక సారూప్యం, అంటే ఇంకే దాన్ని ఏమంటారంటే అవతారం అనొచ్చు, లేదంటే దాన్ని విశ్వనాథుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడిగా మనం చెప్పవచ్చు. అందుకనే ఆ దేవుడే మనకి లోకానికి ఆయన కుమారుని రొమ్మున ఆనుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి దేవుడికి ఎంత అధికారం ఉందో కుమారుడైన దేవుడు కూడా అంతే అధికారం ఉంది. అధికార విషయంలో ఎక్కడ కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎందుకంటే ఒకే దేవునిలో ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన పేరు జనతైక కుమారుడు అని రాయబడుతుంది. యోహాను సువార్త యెషయా గ్రంథం 4:9 యోహాను సువార్త 4:9 వచనంలో ఏముంటదంటమ్మా, ఆయన తన కుమారుడు జనతైక కుమారుడు అని ఉంటది అక్కడ. చూడండమ్మా, యోహాను 4:9. యోహాను 4:9లో ఒక మాట ఉంది అక్కడ. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహం ఇమ్మని ఎలాగ అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. మరలా ఏలయనగా యూదులు సమరయతో సాంగత్యం చేయరు. అక్కడ ఒక మాట ఉంటదమ్మా, కుమారుడు గురించి నువ్వు తెలుసుకుంటే ఇలా మాట్లాడవు అని అంటది అక్కడ.
యోహాను సువార్త 3:16 జనతైక కుమారుడు లోకము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనే విషయాన్ని అక్కడ రాయబడతా ఉంది. అలాగే ఆ లోపల ఆ అద్వితీయ కుమారుడు ఎవరంటే యోహాను సువార్త 1:1 అలాగే 14 కనబడుతుంది. ఆయన ఎవరంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14 ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసెను అని రాయబడుతుంది. చూస్తే వాక్య రూపంలో ఆయన లోకానికి వచ్చాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3:16 కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని అద్వితీయ అని ఉంటది అక్కడ. అద్వితీయ కుమారుని లోకానికి రక్షకుడిగా పంపించాడు అనే మాట అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడుతుంది. అలాగే ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే అబ్రహాంతో చెప్తాడు, నేను అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను అంటాడు. అలాగే అంటాడు ఆ కుమారుని గురించి. అలాగే ఇంకా ప్రవచనం ఉంటది 9:6 కూడా కుమారుని గురించినటువంటి ప్రవచనాలు అక్కడ రాయబడతాయి. మేక 5:2 కూడా ప్రవచనము ఉంటది అక్కడ. అలాగే దాని నెరవేర్పు మత్తయి సువార్త 18:25 స్పష్టంగా రాయబడుతుంది. అలాగే లోకా సువార్త 2:1-14 అక్కడ ప్రవచనం యొక్క నెరవేర్పు రాయబడతా ఉంది. చూడండి, ఒక ప్రవచనము ఒక నెరవేర్పు ఒకసారి చదవండి అమ్మ. యెషయా గ్రంథం 7:14 చదవండి అమ్మ. నేను ముగిస్తున్నాను, నా టైం అయిపోతుంది. చదవండి తొందరగా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టిను. చాలా మత్తయి సువార్త 18:25 కూడా ఒక విలువైన మాట అక్కడ తన ప్రవచనం యొక్క నెరవేర్పు అక్కడ మనం చూస్తూ ఉంటాం. కన్యక ఇటు మరియా భయపడకము, నీ గర్భమున కుమారుడు జన్మిస్తాడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని అక్కడ కుమారుడు గురించినటువంటి సత్యము అక్కడ రాయబడి ఉంది. ఒకే ఒక మాట మత్తయి సువార్త 18:25 25 ఏదయ్యారు? సారీ అయితే 18:22 22 లేదమ్మా, ఉందండి. అందుకు యేసు అతనితో ఇట్లను, 7 మారుల మట్టుకే కాదు 70,000 మారుల మట్టుకైనా నీతో చెబుతున్నాను. అది నేను తప్పు రాసుకున్నాను. ఇక్కడ మత్తయి సువార్త లోకా సువార్త 2 కూడా ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు అక్కడ మనకు రాయబడి ఉంది. సరే చాలమ్మా. ఈ రోజున ఈ వాక్యాలు వింటున్నటువంటి మీరు యేసుక్రీస్తు యొక్క జన్మము ఎప్పటి నుంచి ఉందో 6 ప్రశ్నల ద్వారా మీకు నేను తెలియజేస్తాను. మొదటిది, ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడు? ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. రెండవ, తన పిడికలతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు? యేసు ప్రభువారు. గాలి మీద అధికారం కలిగిన వాడు ఆయన. మూడవది, బుట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? సముద్రంపై అధికారం కలిగిన వాడు. ప్రతి దాని మీద, నీటి మీద కూడా ఆయనకు అధికారం కలిగిన వాడు యేసు ప్రభువారు. మూడవది, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయనే యేసు ప్రభువారు. అలాగే ఆయన పేరేమి? ఆయన కుమారుని పేరేమి? ఆయన పేరు యెహోవా. ఆయన కుమారుని పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ ప్రస్తుతం మనల్ని ఈ లోకంలో ఆత్మ ద్వారా నడిపించినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు కలిపి ఉన్న దేవుడు ఆయన. కాబట్టి యేసు ప్రభువారు నిన్న మొన్నటి దేవుడు కాదు. ఆయన సృష్టిపై అధికారం కలిగిన వాడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి వ్యక్తి, మానవుని కూడా ఆయన ద్వారా కలుగు చేసినటువంటి వ్యక్తి. మనం ఆయనకు భయపడాలని ఇర్మియా గ్రంథంలో దేవుడు రాస్తా ఉన్నాడు. కానీ క్రిస్మస్ లో వీడు భయపడకుండా ఇష్టానుసారమైన ఆచార సాంప్రదాయాలు ఏదేదేదేదో చేస్తా ఉన్నారు. క్రిస్మస్ అని పేరు చెప్తున్నారు కానీ క్రీస్తు అక్కడ ఉండటం లేదు, క్రీస్తు అక్కడ కనబడటం లేదు. వారి యొక్క వ్యక్తి యొక్క ఆలోచన అక్కడ ఉంటుంది, వ్యక్తి యొక్క గొప్పతనం కనబడుతుంది కానీ క్రీస్తు లోకంలో జీవిస్తలేదు. క్రీస్తు జీవించాలి అంటే ఈ లక్షణాలు,
మనం ప్రకటించాలా, బోధించాలా. యేసు ప్రభుకే మహిమ వెళ్ళాలి. యేసు ప్రభునే మనం ఒక సృష్టికర్తగా మనం అక్కడ చూపించాలా. చాలా మంది వాక్యానికి అధికారం ఇవ్వరు, వాక్యానికి అవకాశం ఇవ్వరు. పాటలకే ఇస్తారు, సంగీతానికి ఇస్తారు, డాన్సులకి ఇస్తున్నారు, దేనికో దానికో ఇస్తున్నారు. అసలు డాన్స్ అనేది వేయకూడదు. అసలు అక్కడ క్రీస్తు కనబడ్డాం. ఎందుకంటే ఆయన నిన్న మొన్నటి దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన నామాన్ని ప్రకటించేవారుగా మనం ఉందాం. ఈ గొప్ప రహస్యాలు మనం ఇతరులకు కూడా మనం ప్రకటించేవారుగా ఉందాం. నిన్న మొన్నటి దేవుడు కాదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఉంది. పుట్టి ఉన్నాడు అంటే క్రైస్తవులు కాదు పుట్టడం, అన్యుల హృదయాల్లో పుట్టాలి. అన్యుల హృదయాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి 6 ప్రశ్నలకు జవాబును మరి కొన్ని హెచ్చరికలు మీకు తెలియజేస్తాను. మీరు కూడా కొద్ది చదవండి, ఆలోచించండి, ఇతరులకు ప్రకటించండి, ఇతరులకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక. ఎంతో చక్కగా ఓపికగా ఈ మాటలు విన్న మీకు అందరికీ మరి నా ప్రత్యేక వందన తెలియజేస్తాం. ఆమె గారు చక్కటి వాక్యం వినిపించారు. మరి దేవుడు మరి అయ్యగారి ద్వారాగా మనకు అనేకమైన మర్మాలు ఎన్నో తెలియపరిచారు. నిజమేనండి. ఆకాశంలోకి ఎక్కి మరల దిగిన వాడెవడు అంటే ఆకాశంని భూమిని కలగజేసింది ఎవరంటే మన యేసే. కాబట్టి ఆకాశానికి ఎక్కడానికి సమర్థుడు ఎవరంటే యేసుప్రభు వారే. తన పిడికలతో గాలిని పట్టుకున్నవాడు ఎవరు అంటే దేవుడేనండి. గాలిని కనిపించకపోయినప్పటికీ, మన కంటికి కనిపించకపోయినప్పటికీ తన చేతితో, పిడికడంటే చేతితో గాలిని పట్టుకున్న వారు ఎవరంటే యేసుప్రభు వారే. అలాగే తన బట్టతో నీళ్లు మూటగట్టిన వారు. మరి బట్టలో నీళ్లు పోసి మూట కట్టలేమండి, ఎందుకంటే పోసిన నీళ్లు పోసినట్టే కారిపోతాయి. కానీ బట్టలో నీళ్లు పోసి మూటగట్టిన సమర్థుడు, శక్తిమంతుడు ఎవరంటే మన యేసయ్యనండి. అలాగే భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవరు? మరి భూమికి ఉన్నటువంటి దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నిటినీ స్థాపించిన వాడెవరు అంటే యేసుప్రభు వారే. ఆయన పేరు యెహోవా అని, మరి ఆయన కుమారుని పేరు యేసు అని మరి మనకి చక్కగా వివరించిన ఆశీర్వాదం అయ్యారు. అలాగే మరి క్రిస్మస్ గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు. క్రిస్మస్ అంటే ఆర్భాటాలు కాదు, డాన్సులు కాదు, క్రీస్తు మనలో ఉండాలని, అది క్రైస్తవులు కాదు అన్యులు మరి అన్యులను మరి మనలోకి వారిలోకి మరి రక్షణ మార్గంలోకి నడిపించాలని, అదే నిజమైన క్రిస్మస్ అని చక్కగా వివరించిన మరి ఆశీర్వాదం అయ్యగారికి మరొకసారి వందనాలండి. వందనాలు అయ్యగారు. మరి వాక్య నిమిత్తం మన మధ్యన ఉన్న స్వామియాల అయ్యగారు, బ్రదర్ గారు, వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడు గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలను. మమ్మల్ని ఎంతగానో నా తండ్రి బలపరిచి నా తండ్రి ఆధ్యాత్మిక రీతిలో చక్కటి మర్మాలు నా ప్రభావ, చాలా ఆశ్చర్య రీతిలో నా తండ్రి మమ్మల్ని నా తండ్రి చక్కటి దారిలో పెట్టేటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సత్యాలు నా ప్రభావ, నా తండ్రి దేవజనులు ఆశీర్వాదం అయ్యారి ద్వారా మాకు వినిపించినటువంటి విధానాన్ని బట్టి నాయన చాలా గొప్ప మర్మాలు తండ్రి. ఎంత గొప్ప ప్రేమ నా తండ్రి, మీకు అన్ని విధాల మమ్మల్ని నా తండ్రి కాపలాగా వస్తూ నా ప్రభా ప్రొటెక్ట్ చేస్తూ చాలా సిస్టమేటిక్ వేలో ఇంత గొప్ప ఎవరూ చేయలేనటువంటి గొప్ప సృష్టిని చేసిన తండ్రి. అయ్యా మీకు మేమందరము సార్వత్రిక సంఘం అంతా నా తండ్రి ఇంత గొప్ప మర్మాలు తెలుసుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఆయన రీతిలో ప్రతి దైవజనులు ప్రతిరోజు అద్భుతమైనటువంటి ముత్యాల లాంటి, డైమండ్స్ లాంటి గొప్ప మాటలతోటి నా తండ్రి మమ్మల్ని అందరిని బలపరిచే రీతిలో నా తండ్రి వింటున్న వారిని బట్టి నా తండ్రి ఈ యొక్క కూడికిని ఏర్పాటు చేసిన వారిని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. దినదినం ఇది వృద్ధి పొందుతూ నా తండ్రి సార్వత్రిక సంఘం నా తండ్రి దేవదూతల సంఘముగా మార్చి బలపరచమని నా తండ్రి ప్రతి ఈ యొక్క సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమునకు అనేక ఆశీర్వాదంతో నిండైన మేలుతో నా తండ్రి నిజమైన క్రిస్మస్ ను చేసేటువంటి మంచి హృదయస్థంలో మిమ్మల్ని మందసం వల్ల స్థాపించుకున్న నా ప్రభా. నా తండ్రి ఇంత గొప్ప సృష్టిని చేసిన తండ్రిని మా హృదయంలో స్థాపించుకున్న గొప్ప ధన్యతను మా అందరికి దయచేసి నడిపించుకున్నామని మీకే కృతజ్ఞతాస్తుతులు వందనములు తెలియజేసుకుంటూ యేసు క్రీస్తు వారి పుణ్య నామములు అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన బ్రదర్ గారికి వందనాలండి. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నాయండి? సరే, ముగింపు ప్రార్థన చేయండి అయ్యగారు. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేయండి. ఓకే అమ్మ, మంచిది. మరొక అద్భుతమైన సందేశము వచ్చే వారం
సోమవారం మీకోసం నేను తయారు చేస్తాను. అందరూ ఆసక్తిగా వాక్యం వినండి, వాక్యాన్ని అన్వేషించండి, ఇతరులకు పరిచయం చేయండి. దేవుడి యొక్క కృపలో మీరందరూ ఎదగాలని కోరుకుంటూ మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ బిడ్డలందరూ కూడా మంచి ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి ఉన్నారు. వాక్య సందేశం ద్వారా కొన్ని మాటలు నువ్వు మాట్లాడావు, నీ బిడ్డలు విన్నారు, ఆత్మీయంగా బలపడ్డారని మేము నమ్ముతా ఉన్నాం ప్రభు. ఇంకను బలపరచండి. వారికి ఏమేమైతే అవసరతలు ఉన్నాయో, ఏమేమైతే అక్కర్లు ఉన్నాయో, ఏమేమైతే నాయనా నీ దగ్గర పొందుకోవాలని విశ్వసనీయంగా అడుగుతా ఉన్నారో వాటిని మీరు ప్రభు సహాయం దయచేయండి. హృదయాలను ఎరిగిన దేవుడు, అంతరంగాలను ఎరిగిన దేవుడు కనుక వాళ్ళు ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి వారికి ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. స్వస్థ లేని వరకు స్వస్థత, ఆరోగ్యం లేని వరకు ఆరోగ్యము, ప్రభు అప్పుల బాధ, రుణాల బాధలు అన్నిటి నుండి కూడా మీరు కావలసిన సహాయం మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా వాక్యము కలిగి ఉండడానికి కృప చూపించండి. ప్రార్థన పరులై ఉండడానికి కృప చూపించండి. విశ్వాస పరులుగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభా వారి యొక్క సమయాన్ని ఇచ్చించి ఫోన్ ముందు కూర్చొని ప్రభా వాళ్ళు విశ్వాసంగా అడుగుతున్న ప్రతి విన్నపాన్ని నీకు ఇష్టమైన రీతిలో నీ చిత్తానుసారంగా వారికి మీరు దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభు. ఇంకా అనేకులు ఈ యొక్క సార్వత్రిక సంఘం గ్రూప్ని విజిట్ చేసేటట్లుగా వాళ్ళు కూడా బలమైన విశ్వాసులుగా ఎదగడానికి కృప దయచేయమని, విన్న వాక్యాన్ని వదిలేకుండా వారి హృదయాల్లో భద్రంగా దాచుకోవడానికి కృప చూపించి వారిని దీవించమని, ఇంకా అనేకులు జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయమని, ఎంతో చక్కగా నడిపిస్తున్న విక్టర్ బాబు గారిని బట్టి, సంజయ్ గారిని బట్టి, మిగతా గ్రూపుల సభ్యులందరిని బట్టి కూడా మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజంతా కూడా మీ కాపుదల, భద్రత, క్షేమంలో మా ప్రయాణాల్లో, మా పనుల్లో మీరు తోడుగా ఉండి, నీడగా ఉండి, మాకు సహాయకరంగా ఉండి నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలయ్య గారు. జూమ్ లో ఉన్న వారందరికీ వందనాలండి. వందనాలు సార్. ఆశీర్వాదం గారు వందనాలండి. అయ్యా సత్యనారాయణ గారు వందనాలు. ప్రైజ్ లార్డ్.